కేరళ దేశంలో కాలడి అనే ఒక చిన్న అగ్రహారం ఉంది. పూర్వకాలం అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆ పల్లెలో శివగురు, ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళు అమితమైన దైవభక్తి పరాయణులు. వారికి చక్కని పాండిత్యం గల శివగురు సర్వశాస్త్ర పారంగతుడిగా విఖ్యాతి పొందాడు. వాళ్ళకి భగవంతుడు అన్ని సౌభాగ్యాలు ప్రసాదించినా కూడా పుత్ర సంతాన ప్రాప్తి మాత్రం కలగనివ్వలేదు. వాళ్ళు భక్తి ప్రపత్తులతో ఉపవాసం, వ్రతాలు చేసి కొడుకు కోసం పరమేశ్వరుని ప్రార్థించడం ప్రారంభించారు. ఒకరోజు రాత్రి పరమేశ్వరుడు ఈ శివగురి కల్లో కనిపించి, నాయనా, నీ పట్ల నేను సంప్రీతుడినే ఉన్నాను, నీ పూజలకు నేను ప్రీతి పొందాను, నువ్వు సకల విద్యాపారంగతుడివి, సర్వజ్ఞుడివి, అందువల్ల నీకు ఒక వరం ఇస్తాను. 16 ఏళ్ళు మాత్రం జీవించే ఒక మంచి కొడుకు కావాలా, లేక దీర్ఘాయుర్దాయం ఉన్న ఒక సామాన్యుడైన పుత్రుడు కావాలా, కొడుకు కావాలా, కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు పరమేశ్వరుడు శివగురువుతోటి. ఈ శివగురు కొన్ని క్షణాలు ఆలోచించుకున్నాడు. తర్వాత అన్నాడు, తక్కువ ఆయుష్ ఉన్నా పర్వాలేదు, నాకు సర్వజ్ఞుడైన ఒక మంచి కొడుకునే ప్రసాదించు స్వామి అన్నాడు శివునితోటి శివగురు. శివగురు చెప్పిన సమాధానం విని పరమేశ్వరుడు ఆనందంతో, సరే నేనే నీకు కొడుగ్గా పుడతాను అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఇంక శివగురు చాలా ఆనందపడ్డాడు, ఎందుకంటే శివుడే కొడుగ్గా వస్తానంటున్నాడు. సరే అలా కాలం గడిచిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఆ భార్య ఆర్యాంబ సర్వసులక్షణాలతోటి ఉన్న అలాంటి కొడుకుని ప్రసవించింది. పరమేశ్వరుడు తనకు కొడుగ్గా వచ్చాడని చెప్పి ఈ శివగురు ఆ బాలుడికి, ఆ పిల్లాడికి శంకరుడు అని చెప్పి పేరు పెట్టాడు. ఈ చిన్నపిల్లాడైన ఈ శంకరుడు అద్భుతమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి, బుద్ధి సూక్ష్మత అవన్నీ కలిగి ఉండేవాడు. ఇతని ఈ లక్షణాలను చూసి ఆ అగ్రహారంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతూ ఉండేవారు. ఈ బాలుడు ఏకసంతాగ్రాహి, ఒక్కసారి ఏదైనా చూశాడంటే వెంటనే గ్రహించగలిగేవాడు. ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి విన్నాడంటే చాలు, ఈ బాలశంకరుడికి వెంటనే అది కంఠస్థం అయిపోయేది. 3 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ శంకరుడు పుస్తకాలు చదవడం ప్రారంభించేశాడు. విన్న ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా అప్పచెప్పగల అద్భుతమైన శక్తిని సంపాదించాడు. కానీ 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి శంకరుడి యొక్క తండ్రి మరణించాడు. అంటే శివగురు మరణించాడు. ఆ తర్వాత తల్లి తండ్రి ఆవిడే అయ్యి ఈ బాలశంకరుడిని పెంచింది. 5వ ఏట ఈ శంకరుడికి ఉపనయనం జరిపించింది ఆవిడ. జరిపించి విద్యాభ్యాసం కోసం గురువు దగ్గరికి పంపించింది. శంకరుడు ఆ గురువులకి ఈ పిల్లాడు అసాధారణ బాలుడి కింద కనిపించాడు. కేవలం 1-2 సంవత్సరాల కాలంలోనే అతను సకల శాస్త్రాలని అభ్యసించేశాడు. అందరూ 10 ఏళ్లలో నేర్చుకునేది ఇతను 2 సంవత్సరాల్లోనే నేర్చేసుకున్నాడు. మిగిలింది తర్వాత భాగంలో చూద్దాం. ఉంటాను. బాయ్.